గైస్, ఇది వరల్డ్ స్పైసియెస్ట్ చిల్లీ క్యారోలినా రెపర్ తో చేయబడింది. ఇది మొత్తం ఎలాగో తినలేరు కాబట్టి ఇది మీరు సగం తిన్నా కూడా మీకు 1 lakh క్యాష్ ప్రైజ్ ఇవ్వబడుతుంది. మీలో ఎవరికైనా దమ్ముందా? సో ఇందాకే ఒకడు ఒక చిన్న బైట్ తీసుకున్నాడు. ఫస్ట్ వాడు బాడీలో సైరన్ మోగింది, తర్వాత అంబులెన్స్ సైరన్ మోగింది. సో ఆలోచించరండి గైస్. ఆలోచించడమా? సో వచ్చేసాడండి మన కంటెస్టెంట్. మీ పేరు? నా పేరు రవితేజ అండి. నా జీపే నంబరు. జీపే నెంబర్ ఎందుకు? అంటే 1,00,000 రూపాయలు ఇస్తానన్నారు కదా. ఏంటి ఓవర్ కాన్ఫిడెన్సా? హాస్పిటల్ ఖర్చులకే అయిపోతాయి, ఆలోచించుకో. నీ హాస్పిటల్ ఖర్చులకే కదా, ఎందుకంటే అది నేను తిన్నాక నీ గుండె ఆగిపోతుంది. సగమైనా తినాలి. 3 తింటా. ఛాలెంజా? ఛాలెంజ్ తీసుకో. అంబులెన్స్ రెడీగా ఉంచండి రా. ఫ్లాట్ మాత్రం బాగా దొరికిందిరా. ఏంటి దొరికేది? ఎంతో కష్టపడితే కానీ దొరకలేదు. ఓకే మరి నేను వెళ్తా. ఏంటి వెళ్ళేది? రాత్రికి ఇక్కడే ఉండు. అది కాదురా, నాకు కుదరదు, నేను వెళ్తా. నువ్వేం మాట్లాడకు, ఉండాల్సిందే. నువ్వు ఉంటున్నావు, నేను వంట రెడీ చేస్తాను, తినేసిపోతూ. అది కాదు నేను చెప్పేది విను. నువ్వేం మారకు ఉంటున్నావు అంతే. సరే ఉంటా, కానీ ఒక కండిషన్. ఏంటి? కుకింగ్ నేను కూడా హెల్ప్ చేస్తా. అలా అయితే ఓకే. పద. చా, కూరగాయలు ఏం లేవురా వండుకోవడానికి. అవునా? దాంట్లో ఏముంది, ఆర్డర్ పెట్టేసుకుందాం. హాయ్ రా టోనీ. హాయ్ రవన్నా. అన్నా నీకేం ఆర్డర్ పెట్టాలి? ఆర్డరా? ఇంట్లో వండుకోవడానికి ఏం లేవురా. లేకపోతే ఆర్డర్ పెట్టేసుకుంటావా? శాలరీ పెరిగి బద్ధకం బాగా పెరిగాయిరా మీకు. నువ్వు రైస్ పెట్టు, నేను వంట చేసి పెడతా. ఇంట్లో ఏం లేవు కదా, రైస్తో ఏం చేస్తాడు? రైస్ అయితే పెడదాం, ఏం చేస్తాడో చూద్దాం. ఎరా రైస్ రెడీయా? రెడీయే గానీ ఇంతకేం చేస్తావు? చూస్తావుగా. డోరేసాడేంటి? ఏమో. ప్రెజెంటింగ్ యూ మై ఫేవరెట్ డిలీషియస్ క్రేజియస్ట్. ఏంది ఇచ్చాడు? చూడాలని ఉందా? ది ఫేమస్ గొడ్డు కారం ఫ్రై. చూసావరా ఎంత కలర్ఫుల్ గా ఉందో? అది చూస్తుంటే కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయన్న. ఎలా తింటారన్న దీన్ని? ఎలా తినవేంట్రా? దీనికన్నా డిలీషియస్ ఫుడ్ నువ్వు చూపించావంటే లైఫ్ టైం సెటిల్మెంట్ రా. దీంతో పచ్చిమిర్చి ఉంటే సూపర్ ఉండ్రా. పైన టాపింగ్స్ చేస్తుండేవాడిని. అది గాని తినుంటే రా తిందాం. నాకు వద్దులేనా, నువ్వు తినేసాయి. నీ కర్మరా. రే నువ్వు రారా. నీ వల్ల స్పైస్ అలవాటు అయింది కానీ మరీ గొడ్డు కారం తినే అంత అలవాటు లేదురా బాబు. నువ్వు అంత తిను, మేము కావాలంటే ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాం. స్పైస్లెస్ ఫెలోస్. అమ్మా. ఎలా తింటున్నావురా? అమోఘం. అన్నా అలా కళ్ళ నుంచి నీళ్ళు వస్తుంటే ఎలా తింటున్నావు? దాన్ని ఆపేయచ్చు కదా. హర్రర్ మూవీస్ భయపడ్డానికే చూస్తారా. స్పైస్ కూడా అంతే. ఎంత కంట్లో నుంచి నీళ్ళు వస్తే అంత బాగున్నట్టు. ఈ దారిని నేను చూడలేనన్నా, నేను వెళ్ళిపోతా. పదరా వెళ్ళిపోదాం. పద. ఏంద్రా టీ చేస్తున్నావా? అట్లే కొన్ని మిరియాలేరా. మిరియాలా? సర్లే. అర్రే అలాగే కొన్ని లవంగాలే. లవంగాలా? సర్లే. అర్రే అలానే ఇలాచి దంచేయి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, గరం మసాలా అనేనా? వేస్తానంటే ఎయిరా, చాయ్ అద్దరిపోతుంది. నేను చేసేది చాయ్ రా, బిర్యానీ కాదు. జస్ట్ షుగర్ వేసుకొని నార్మల్ చాయ్ తాగితే ఏముంటదిరా? ఇవన్నీ వేసుకొని మసాలా చాయ్ తాగితే ఉంటది, సూపర్ ఉంటది. అయితే నువ్వే పెట్టుకో, నేను బయటకు వెళ్తా. ఓకే. కారప్పొడి ఎక్కడుంది? గాయ్స్, ఇది ఇంట్లో చేసింది, బాగా స్పైసీగా ఉంటుంది, ట్రై చేస్తారా? బ్రో కొంచెం కొంచెం వేసుకోండి, మళ్ళీ కారం అని నన్ను అనకండి చెప్తున్నా. అంత స్పైసీగా ఉంటుందా? ట్రై చేస్తారా? బాగా కారంగా ఉంటుంది. అయితే ఇటు ట్రై చేస్తా. హే లైట్గా లైట్గా కలుపుకోండి, మళ్ళీ కారం ఎక్కువైపోతుంది. ఓహో.
ఆ, నేను చెప్పానా లైట్గా కలుపుకోమని చెప్పానా? ఇప్పుడు చూడు ఏమైందో. పాపం మండుతున్నట్టుంది. హహహ. అసలు కొంచెం కూడా స్పైసీ లేదో. ఆ? స్పైసీ అంట. ఆ? ఆ? స్పైస్ అన్నావు, మండుతుందన్నావు, ఏది స్పైస్? ఏంటి అంత స్పైసీగా తింటారా మీరు? ఇది మీ కర్రీ ఇవ్వండి. బ్రో వద్దు బ్రో. ఆ ఏంటి? ఇంతకీ మీకు పెయిడ్ లీవ్స్ ఉన్నాయా? ఆ ఉన్నాయి. ఒక 2-3 రోజులు ఆఫీస్కి రాకుండా బాత్రూంలో గడపడం ఓకే అంటేనే తిను. అసలు ఏంటి మీ ఎలివేషన్లు? హ, ఇవని చెప్తా. హ. తెగ బిల్డప్ ఇస్తున్నారు. అంత కారం ఉంటుందా? హ, స్పైస్ అంట స్పైస్. ఎన్ని స్పైస్ తినలేదు మేము. హ, తీసుకో. ఆ? స్పైస్. హ, చూడండి ఇప్పుడు. మ్మ్. పాపం. స్పైస్ అంట స్పైస్. సో గాయస్, ఇది వరల్డ్ స్పైసియెస్ట్ చిల్లీ క్యారోలినా రెపర్ తో చేయబడింది. ఇది మొత్తం ఎలాగో తినలేరు కాబట్టి వావ్! ఇది మీరు సగం తిన్నా కూడా మీకు 1 lakh క్యాష్ ప్రైజ్ ఇవ్వబడుతుంది. మీలో ఎవరికైనా దమ్ముందా? ఆహా! సో ఇందాకే ఒకడు ఒక చిన్న బైట్ తీసుకున్నాడు. ఫస్ట్ వాడు బాడీలో సైరన్ మోగింది, తర్వాత అంబులెన్స్ సైరన్ మోగింది. సో ఆలోచించిరండి గాయస్. ఆలోచించడమా? సో వచ్చేసాడండి మన కంటెస్టెంట్. మీ పేరు? నా పేరు రవితేజ అండి. నా జీపే నంబరు. జీపే నెంబర్ ఎందుకు? అంటే 1,00,000 రూపాయలు ఇస్తానన్నారు కదా. ఏంటి ఓవర్ కాన్ఫిడెన్సా? హాస్పిటల్ ఖర్చులకే అయిపోతాయి, ఆలోచించుకో. నీ హాస్పిటల్ ఖర్చులకే కదా, ఎందుకంటే అది నేను తిన్నాక నీ గుండె ఆగిపోతుంది. సగమైనా తినాలి. 3 తింటా. ఛాలెంజా? ఛాలెంజ్. తీసుకో. అంబులెన్స్ రెడీగా ఉంచండి రా. బాగైందా? పిలిపించిన అంబులెన్స్ని. యాక్చువల్గా స్పైసీగానే ఉంది, కానీ నాకు బాగా నచ్చింది. బాగుందా? సూపర్ ఉంది. ఎంత తింటావురా? ఏయ్, ఎలా తింటున్నావు? నువ్వు మంచివేనా అసలు? అయిపోయింది. సూపర్గా ఉంది. ఇంకోటి లేదా? హలో మాస్టరు, నా 1,00,000 రూపాయలు. ఏంది ఇలా పడిపోయాడు?